గుడ్ మార్నింగ్. ఈ రోజు నుంచి వాళ్ళు ముందు వరుసలో కూర్చుంటారు. చోటు కమ్ ఆన్ ఫ్రెండ్స్, స్టూడెంట్స్, మారిన మన ఫ్రెండ్స్ కి వెల్కమ్ చెప్తూ గివ్ దెం ఎ బిగ్ హ్యాండ్. ఏ భాస్కర్, అర్జెంట్ గా దిలీప్ ని వాడి గ్యాంగ్ ని తీసుకు. నేను మొదటి రోజు క్లాస్కి వచ్చినప్పుడు మీతో ఏమన్నాను? తెలుగు మనకెందుకు, వ్యాకరణం వల్ల మనకు ఉపయోగం ఏమిటి అన్నాను. అవునా కాదా? తెలుగు మనకి తల్లి లాంటిది, అందుకే దాని మాతృభాష అన్నారు. కూర్చో. అలాంటి మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే మన తల్లిని మనం అవమానించినట్లే, అమ్మని అమ్మగా పరిచయం చేయడానికి మనం సిగ్గుపడినట్లు. ఇది ఎవరైనా హర్షిస్తారా? ఇది ఎవరైనా శభాష్ అంటారా? తెలుగు నేర్చుకోవాలి సార్, కానీ వ్యాకరణం బోర్. భోజనం మాత్రం బోర్ కదే. వ్యాకరణ శుద్ధిగా తెలుగు నేర్చుకోకపోవడం అంటే అమ్మ ప్రేమను పూర్తిగా పొందనట్లేరా? అలాంటి వాళ్ళు అనాథలతో సమానం. నువ్వు అనాథగా ఉంటావా? తల్లి ప్రేమ నీకు వద్దా? కావాలి కదా? అంటే వ్యాకరణం కావాలి కదా? నేర్చుకుంటావా? నేర్చుకుంటా. కూర్చో. జీవితంలో మనం ఎంత సాధించినా, ఎంత పైకొచ్చినా సరే, దానికి అంతటికీ గట్టి పునాది మధురమైన మన తెలుగు భాష. మాస్టర్ తెలుగు భాష గురించి ఎంత బాగా చెప్పారా? అవునరా. దిలీప్, నేను డిఆర్ తీసుకురమ్మన్నారు. చాలా ముఖ్యమైన పని ఉంది. పద వెళ్దాం. నేను రాను. ఏంటి కబురు చేసింది డిఆర్? వెళ్ళి చెప్పండి నేను ఇక రాను అన్నానని. ఆయన మాట కాదనే ధైర్యం వచ్చిందా నీకు? పద ముందు. రారని చెప్తుంటే వినపట్టంలా? మధ్యలో నువ్వెవరు? వీళ్ళ మాస్టర్ పేరు రాజ్కుమార్. చాలా పోస్టల్ అడ్రస్ కూడా కావాలి. అయ్యి పంతులు, డిఆర్ అంటే ఎవరో తెలియకుండా మాట్లాడుతున్నావు, జాగ్రత్త. డిఆరా వాడి బాబా? అవసరం ఉంటే వాడినే ఇక్కడికి రమ్మను. I want to meet the master. సార్ డిఆర్ వచ్చాడు. డిఆర్ఏ వచ్చాడా? ఆల్ రైట్. రాజా, వాడే ఆ మాస్టర్. ఆ హంతకుడా ఈ మాస్టర్? జైల్లో ఉండాల్సిన వాడు ఎక్కడున్నాడా? డిఆర్ అంటే దేవరాజా. చూడు మిస్టర్ డిఆర్, ఈ కాలేజ్ నీ అడ్డా కాదు. నీ దాదాగిరి గూండాగిరి కాలేజ్ అవతల పెట్టుకో, ఇక్కడ కాదు. ఇక నుంచి నా స్టూడెంట్స్ నీ క్రిమినల్ యాక్టివిటీస్కి వాడుకున్నా, తిరిగి ఈ కాలేజీలోకి అడుగు పెట్టినా ఇక్కడి నుంచి వెళ్ళావు. జరిగేది వేరే. పో ఇక్కడి నుంచి. Get out!